హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం థర్డ్ మోడల్లోని ఫస్ట్ క్వశ్చన్లోకి వస్తే, ఒక వ్యాపారి ఒక వస్తువును కొన్న ధర కంటే 16% తక్కువకు అమ్మాడు. ఒకవేళ అతను అదే ధరకు అమ్మి ఉంటే 33 రూపాయలు అదే వస్తువును 33 రూపాయలు అధికంగా అమ్మి ఉంటే అతనికి 14% లాభం వచ్చేది. అయినా ఆయనకు 25% రావాలంటే ఎంతకి అమ్మాలని అడిగారు. మనం మైనస్ నుండి పాజిటివ్గా అంటే 14% లాభానికి వచ్చాం. మైనస్ నుండి పాజిటివ్కి వచ్చినప్పుడు 33% అధికంగా చేశాడు. కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 30% వాల్యూ 33 రూపీస్ అయితే 125% వాల్యూ ఎంత? అప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే 130% వస్తుంది. 130 నుండి 100 తీసేస్తే 37.5% వస్తుంది. 37.5%కి అమ్మితే 25% లాభం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి ఒక వస్తువుని 30% లాభానికి అమ్మాడు. ఒకవేళ అతను 10% తక్కువ ధరకు కొని 330 రూపాయలు తక్కువ చేసి అమ్మితే అతనికి 20% లాభం వచ్చేది. ఆయన కొన్న ధర ఎంత అని అడిగారు. ఆయన ఫస్ట్ టైం చేశాడు 30% లాభం. మనం కొన్న ధరని 100% అనుకున్నాం అనుకో, 30% ప్రాఫిట్ అంటే 130%. అయితే తను ఏం చేశాడు? నెక్స్ట్ ఈ 100%ను 10% తక్కువ చేశాడు అనమాట. 10 చేస్తే 90కి అమ్మితే అతనికి ఎంత వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. 90లో 20% ప్రాఫిట్ వచ్చింది. 90లో 20 అంటే 20% ప్రాఫిట్తో అమ్మాడంటే 180కి అమ్మాడు. ఈ రెండింటికి డిఫరెంట్ ఎంత? 22 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 330 రూపీస్. 22 వాల్యూ 330 రూపీస్ అయితే 100% వాల్యూ ఎంత? 1500. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫోర్త్ మోడల్ చూద్దాము. 480 రూపాయలకి అమ్మగా వచ్చిన లాభం, 400 రూపాయలకి అమ్మగా వచ్చిన నష్టం లాభంలో 1/3 వంతు అయినా కొన్న ధర ఎంత? లాభం 1/3. లాభము నష్టం, ఇందులో లాభం ఇది నష్టమే, ఇది లాభం ఎంత? 4. ఇది మొదట ఎంతకు అమ్మారు? 480కి అమ్మితే వచ్చిన లాభం, 400కి అమ్మితే వచ్చిన నష్టం లాభంలో 1/3. లాభంలో 1/3 వంతు కనుక 4 ఈజ్ ఈక్వల్ టు రెండుది తీసేస్తే 80. 4 పార్ట్స్ వాల్యూ ఎంత? 80. 1 పార్ట్ ఏమో 20. అయితే మనకు నష్టం ఎంత వచ్చింది? 1% వచ్చింది. 1% కంటే 1 పార్ట్ వచ్చింది. 20 యాడ్ చేస్తే అసలు ధర వస్తుంది. 400కి 20 అంటే 1 పార్ట్ నష్టం వస్తుంది కదా, దీన్ని యాడ్ చేస్తే 80 వస్తుంది. అదే మనము 3 పార్ట్స్ 80 నుండి యాడ్ చేసేస్తే 420 వస్తుంది. కొన్నదని ఎంత? 420. నెక్స్ట్, ఇలాంటి మోడల్ మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని ఎగ్జామ్లో వస్తాయి. ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామ్ నుండి వచ్చిన క్వశ్చన్లే నేను తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో మోడల్ సేమ్ ఇలాంటి మోడల్స్ వస్తాయి, కాకపోతే ఇవే క్వశ్చన్లు వస్తాయి. కాకపోతే కొన్నిసార్లు ఏమంటారంటే 430 అమ్మగా వచ్చిన లాభం 400కి అమ్మగా వచ్చిన నష్టానికి 2 రెట్లు 3 రెట్లు అని అలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తారు. అలా ఫ్రేమ్ చేసినప్పుడు మనం ఇలానే తీసుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ.